హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అపూర్వ శోభాచంద్రని చంపింది అని ప్రూవ్ చేయడానికి అపూర్వ డిఎన్ఏ శాంపిల్స్ని కలెక్ట్ చేయడానికి ఫిక్స్ అవుతుంది. సో అలా కలెక్ట్ చేసే ప్రాసెస్లో అపూర్వని ఫాలో అవుతూ ఉంటుంది భూమి. అపూర్వ హెయిర్ శాంపిల్స్ని భూమి దొంగతనంగా కలెక్ట్ చేసుకుంటుంది. అపూర్వ, ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నేను సిఐ గారికి ఇస్తాను. డిఎన్ఏ మ్యాచ్ చేస్తారు. అప్పుడు నీ గురించి రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాలతో నాన్నకు చెప్తాను అని భూమి అలా కలెక్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక భూమి అయితే సిఐ దగ్గరికి రీచ్ అవుతుంది. సార్, ఇదిగోండి సార్ డిఎన్ఏ శాంపిల్స్. ఇవి ఎన్ని రోజుల్లో రావచ్చు అని అడుగుతారు. ఇవి ఒక 2 to 3 days పడుతుందమ్మా. నేను కేసుని ఇంకా ఫాలో అప్ చేస్తున్నాను, స్పీడప్ చేస్తాను, ఖచ్చితంగా వచ్చేస్తాయి. మీరేం కంగారు పడకండి భూమి. ఈ అపూర్వ గారు ఖచ్చితంగా మర్డర్ చేశారు అని నిరూపించే బాధ్యత నాది అని పాపం మాటిస్తారు సిఐ శంకర్ అయితే భూమికి. ఇది ఇలా ఉండగా గగన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. పూరి ఎంతలా ధృవాన్ని నమ్ముతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శారద గగన్ దగ్గరికి వస్తుంది. నాన్న గగన్, నీతో కొంచెం మాట్లాడాలి నాన్న అని అంటుంది. ఏంటమ్మా, ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగుతారు. ఇదిగో నాన్న, ఒకసారి ఫోటో చూడు అని ఫోటో చూపిస్తుంది. ఎవరమ్మా ఈ అబ్బాయి? ఈ అబ్బాయికి ఏమైనా జాబ్ ఇవ్వాలా అని అడుగుతారు. అబ్బాయి కాదు నాన్న, ఇతని పేరు పరమేష్. ఇతను చాలా మంచివాడు. ఇతనికి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, లక్షల్లో జీతం వస్తుంది. వీళ్ళ అమ్మా నాన్న కూడా ఎంతో మంచివారు. అదే మన పక్కింట్లో ఒక ఆంటీ ఉంటారు కదా, ఆవిడ ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు. ఈ సంబంధం పూరికి చాలా బాగుంటుంది నాన్న. వీరింటికి వెళ్తే పూరి చాలా సంతోషంగా ఉంటుంది అని అంటారు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పూరికి ఆల్రెడీ సంబంధం ఫిక్స్ అయిపోయింది కదా. పూరికి ధృవ అంటే ఇష్టం అని కూడా చెప్తుంది కదా. అలాంటప్పుడు నువ్వు ఇలా ఎలా అమ్మా అని అంటారు. నాన్న, తను నీ మాట ఖచ్చితంగా నమ్ముతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి నువ్వు దాన్ని అల్లారు ముద్దుగా చూసుకున్నావు. కాబట్టి తన జీవితం నాశనం అవుతుందా లేదా అనేది నువ్వు ఆలోచించాలి. ఒకటి నాన్న, చెప్పు. తారాని నువ్వు పెళ్లి చేసుకుంటేనే నేను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు ఆ ధృవ. నీకు ధృవ కోరికలో స్వార్థం కనబడుతుందా, లేకపోతే ప్రేమ కనబడుతుందా అని అడుగుతుంది శారద. ఒక్కసారిగా గగన్ ఆలోచనలో పడతారు. కానీ అమ్మ, పూరి ధృవాని అని అంటారు. రే నాన్న, పూరికి ఇంకా సమాజం గురించి తెలీదు. అందుకే మొదటిగా శివని ప్రేమించింది. శివ తన్ని ప్రేమించట్లేదు అని తెలియడం కూడా తనకి తెలియలేదు. శివ లేకపోతే చచ్చిపోవాలనుకుంది. భూమి కాపాడింది. కానీ ఇప్పుడు ధృవ లేకపోతే చచ్చిపోతాను అంటుంది. తనకి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నీదే నాన్న అని అంటారు శారద. ఇంక వెంటనే గగన్ అలా ఆలోచనలో పడతారు. వెంటనే పూరి దగ్గరికి వస్తారు. పూరి, ఈ అన్నయ్య నీకొకటి చెప్పాలి అనుకుంటున్నారు అని అంటారు. ఏంటన్నయ్య, దేని గురించి అని అడుగుతుంది. చూడమ్మా, నువ్వు ధృవని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా అని అడుగుతారు. అవునన్నయ్య, ఎందుకు ఇష్టపడటం లేదు అని అంటుంది. నీకు ధృవ గురించి ఏం తెలుసని ఇష్టపడుతున్నావు అని అంటారు. ఆ రోజు నన్ను గుడిలో కాపాడాడు కదన్నయ్య అని అంటారు. గుడిలో కాపాడారని కాదు, మామూలుగా అడుగుతున్నాను. నీకు ఏమి ఇష్టం అతనిలో? అతని చూడగానే నువ్వు ఎలా ఇష్టం పెంచుకున్నావు అని అడుగుతారు గగన్. ఇంకా పూరి దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు. వెంటనే గగన్, లేదమ్మా, ధృవ డబ్బు ఉన్నవాడో లేనివాడో అదంతా పక్కన పెడితే నిన్న అతని జీవితాంతం ప్రేమగా చూసుకుంటాడా లేదా, నీ భవిష్యత్తు బాగుంటుందా లేదా అనే విషయం గురించే నేను ఎక్కువగా ఆలోచించాలి అనుకుంటున్నాను. కాబట్టి ధృవ విషయంలో కాస్త మనం సైలెంట్గా ఉండడమే మంచిది. ఇంక పూరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే నిన్న భూమి మార్చేసిందా అన్నయ్య అని అంటారు. మార్చడం అని కాదమ్మా, అంటే అర్థమైంది అన్నయ్య, నాకు బాగా అర్థమైంది. నువ్వు నువ్వు కూడా మారిపోయావు. ఆ భూమి మాయలో పడిపోయావు. ఆ భూమి ఆ ధృవ గురించి ఏదో 4 మాటలు చెప్పుంటుంది ఖచ్చితంగా. అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. నేను నేను బాగా అర్థమైందన్నయ్య, అర్థమైంది అని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. వెంటనే ఇంకా ఒక్కసారిగా అలా పాపం గగన్ షాక్లో ఉండిపోతాడు. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకేమీ
అర్థం కావటం లేదే అని గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. శరత్చంద్ర భూమి వైపు చూస్తూ ఉంటారు. నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి అనేలోపు నాకు ముందు నువ్వు ఒకటి చెప్పు, నువ్వు ఆ గగన్ దగ్గరికి వెళ్ళావా అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోతుంది భూమి. నాన్న, అది నిజం చెప్పు. భూమి దగ్గరికి వెళ్ళావా? గగన్ దగ్గరికి వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు? ఈ నాన్న చచ్చిపోతాడు అన్నా నీకు కొంచెం కూడా భయం, బాధ్యత లేదా? అంటే నేను చచ్చిపోతే బాగుండు అని అనుకుంటున్నావా అని అడుగుతారు శరత్చంద్ర. అయ్యో, నేను అలా అనుకోలేదు నాన్న. నేను వెళ్ళిన ముఖ్య కారణం అమ్మ కోసం అని అంటారు. ఏంటి, శోభ కోసమా? ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. అవును నాన్న, డ్యాన్స్ అకాడమీలో నేను గగన్ బావ పార్ట్నర్స్గా ఉన్నాం కదా, అందుకే బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసేటప్పుడు ఏమాత్రం గొడవలున్నా గవర్నమెంట్ రికగ్నిషన్ ఇవ్వదంట. అందుకే నేను బావ దగ్గరికి వెళ్ళాను. అంతే నాన్న, అంతకు మించి ఏం లేదు. నాకు ఈ జీవితంలో ఉన్న ఏకైక లక్ష్యం అమ్మ కలను నిలబెట్టడం, అమ్మ దారిలోనే నడిచి అమ్మలా నేను కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం అని అంటారు. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట శరత్చంద్ర. నాకు అమ్మ కంటే ఏది ఏది ఎక్కువ కాదు నాన్న అని అంటారు. అమ్మ ఆశయం కోసం ఇదంతా చేస్తున్నాను అని అంటుంది భూమి. ఇంక వెంటనే ఆలోచనలో పడతారనమాట. అలా ఆలోచనలో పడి, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఆ గగన్ దగ్గరికి వెళ్ళాలి అంటే వెళ్ళు, కానీ నీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాను. జీవితంలో నా మోహన్ చూడకూడదు, లేకపోతే గగన్కి విడాకులు ఇచ్చేసాయి. గగన్కి విడాకులు ఇవ్వడానికి లాయర్తో నేను మాట్లాడతాను. అప్పుడు వాడి బతుకు వాడు బ్రతుకుతాడు, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. అందుకే చెప్తున్నాను, నీ మాటలు విను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి భూమి అలా చూస్తున్నావు? అయినా నీకు ఒక విషయం అర్థం అవ్వాలి. అది ఏంటో తెలుసా? నాతో పెట్టుకుంటే ఎవరి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది. నువ్వు గగన్కి దూరంగా ఉన్నావు. అలాని పుట్టింట్లో కూడా మీ నాన్న నిన్ను ప్రేమించటం లేదు. నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉంది భూమి అని చెప్పి అపూర్వ అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది. భూమి పాపం ఆలోచనలో పడుతుంది. లేదు, నేను ఎలా అయినా బావతో విడాకులు తీసుకోను. ఖచ్చితంగా ఈలోపు అపూర్వ గుట్టేంటో నాన్నకి బావకి తెలిసేలా చేస్తాను అని భూమి ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా చెర్రి భూమి దగ్గరికి వస్తారు. భూమి, ఏమైందంత డల్గా ఉన్నావు అని అడుగుతారు. ఏమీ లేదు చెర్రి, నేను అపూర్వ తప్పు చేసింది అని ఎలా నిరూపించాలో అర్థం కావట్లేదు. మీ అన్నయ్య చాలా క్లియర్గా నేను తప్పు చేశానని, పూరి విషయంలో పెళ్ళాపింది నేనేనని అనుకుంటున్నాడు. అలా ఎలా? నాకేం అర్థం కావట్లేదని అంటుంది. ఇంక వెంటనే చెర్రి, ఖచ్చితంగా ఆ నక్షత్రకి ఏ వాడడం బాగా వచ్చు కాబట్టే ఇదంతా చేసింది. అయితే మీ అన్నయ్యకి అర్థమయ్యేలా నువ్వే చెప్పు అని అంటారు. ఇంక వెంటనే చెర్రి ఆలోచనలో పడతాడు. నాకు అర్థమైంది, నేను ఇప్పుడే వెళ్ళొస్తాను భూమి అని చెప్పి ఇంకా అలా చెర్రి అయితే గగన్ దగ్గరికి బయలుదేరుతారు. వెంటనే గగన్ ఆఫీస్లో ఉండగానే నక్షత్ర అలా ఇంకా చూస్తూ తారా అయితే చూస్తూ ఉంటుంది గగన్ వైపు. గగన్ గారు, ఏంటి మీరు ఇలా ఉన్నారు? ఇంత డల్గా ఉన్నారేంటి? కాస్త నాతో నవ్వుతూ మాట్లాడొచ్చు కదా అని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ ఎంతైనా సరే గగన్ మాత్రం సైలెంట్గానే ఉంటారు. అప్పుడే చెర్రి ఇంకా అలా గగన్ దగ్గరికి వచ్చి, అన్నయ్య ఒకసారి వీడియో చూడు, నువ్వు ఇలా మాట్లాడావా అన్నయ్య అని అడుగుతారు. ఇంక వెంటనే గగన్ అయితే ఆ వీడియో చూస్తూ ఉంటారు. రేయ్, ఎలా అయినా కాంట్రాక్ట్ మనకే రావాలి కాబట్టి కొటేషన్లో అన్నీ కాపీ చేసి వేయండి. వీలైనంత వరకు వేరే వాళ్ళని కొనేయండి. కొటేషన్ని లంచంతో కొనేయండి అని ఇంకా గగన్ మాట్లాడినట్టు ఉంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట గగన్. రేయ్, ఏంట్రా ఇది? నేనెప్పుడు ఇలా మాట్లాడాను అని అడుగుతారు. అదేంటన్నయ్యా, కళ్ళ ముందు కనబడుతుంది కదా, నువ్వు కనబడుతున్నావు, నువ్వు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? వాయిస్ కూడా నీదే ఉంది కదన్నయ్యా అని అంటాడు చెర్రి. రేయ్, ఎవరో ఇదంతా కావాలని క్రియేట్ చేశారా? నా రెప్యుటేషన్ బ్యాడ్ చేయడానికే ఇలాంటి వీడియోని తీసుకొచ్చారు. నీకు ఇది ఎక్కడ దొరికింది అని అంటారు. అన్నయ్య, నేను నీ మాటలు నమ్మనన్నయ్యా. ఎందుకంటే నువ్వు అక్కడ వీడియోలో కనబడుతున్నావు, నీ మాటలు వినపడుతున్నాయి. అలాంటప్పుడు నేను ఎలా నమ్ముతానన్నయ్యా అని అంటారు. రేయ్ చెర్రి, పిచ్చా నీకు? నాయనేంటో, నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలీదా? అలాంటప్పుడు ఈ వీడియోని నమ్ముతావా, నన్ను నమ్ముతావా అని అడుగుతారు గగన్. ఎగ్జాక్ట్లీ అన్నయ్య, ఎగ్జాక్ట్లీ. భూమి అంటే ఏంటో నీకు తెలుసు, భూమి క్యారెక్టర్ అంటే ఏంటో నీకు తెలుసు. కానీ నువ్వు భూమిని నమ్మకుండా
భూమి వ్యక్తిత్వాన్ని నమ్మకుండా, భూమి మాట్లాడే మాటల్ని నమ్మకుండా, వీడియోలో చూసి వీడియోలో ఉన్న వాయిస్ని నమ్మి భూమిని అపార్థం చేసుకున్నావు. నిర్దాక్షిణ్యంగా భూమిని ఇంట్లో నుండి గెంటేశావు. ఇది ఎంతవరకు న్యాయం అన్నయ్యా అని అడుగుతాడు చెర్రీ. ఒక్కసారిగా గగన్ అయితే అలా చెర్రీ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంక వెంటనే గగన్ వైపు చూస్తూ ఉంటాడు చెర్రీ. తారా ఏమో ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? ఆయన ఆ భూమి అనేలోపు ఎక్స్క్యూజ్ మీ, చూడండి మీ పేరేంటో కూడా నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, మా అన్నయ్యకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. రాముడి జీవితంలో కేవలం సీత మాత్రమే ఉంటుంది. అలా మా అన్నయ్య జీవితంలో కేవలం భూమి మాత్రమే ఉంటుంది. మీకు ఏం మాట్లాడే రైట్స్ లేవండి. కాబట్టి మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అన్నయ్య, నేను చెప్పేది ఒకసారి పూర్తిగా అర్థం చేసుకొని విను. ఇలాంటి ఫేక్ వీడియోలు ఏఐలో వందలు సృష్టించవచ్చు. అలాంటిది ఈ వీడియోని నమ్మి ఆడపిల్లని బయటికి గెంటేశావు. భూమికి లక్కీగా ఆ రోజు మావయ్య ఇంటికి వచ్చి తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎక్కడ ఉండేదన్నయ్యా? చిన్నప్పుడే తన అమ్మ చనిపోయింది. తర్వాత నువ్వే తన్ని చేరతీసావు. నీ సిరుమోవని తెలిసాక తన్ని నువ్వు గుండెల్లో పెట్టి చూసుకున్నావు. కానీ ఒక చిన్న వీడియో, ఒక 10 సెకండ్ల వీడియోని చూసి నీ జీవితాన్నే మార్చుకునే మలుపు తిప్పే డెసిషన్ తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? భూమి ఎప్పుడైనా నిన్ను ప్రేమగా చూడకపోవడం నువ్వు చూసావా? భూమిది నిజంగా నటనైతే ఎందుకు నువ్వు కావాలని తహతాలాడుతుంది? మా మావయ్య చిటికేస్తే చాలు 100 మందిని తీసుకొచ్చి భూమి కాళ్ళ దగ్గర పడేస్తారు. కానీ భూమి నిన్ను మాత్రమే ఎందుకు కోరుకుందన్నయ్యా? ఎందుకంటే భూమికి నువ్వంటే ఇష్టం కాబట్టి, భూమికి నువ్వంటే ప్రేమ కాబట్టి, నిన్ను తప్ప తన జీవితంలో ఎవరిని ప్రేమించలేదు కాబట్టి. అలాంటి భూమిని నువ్వు అసహించుకుంటూ నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశానని అంటున్నావు. కరెక్ట్ కాదన్నయ్య, కరెక్ట్ కాదు. భూమికి అడగడానికి మాట్లాడడానికి ముందు వెనక ఎవరు లేరనే ధైర్యం నీకు ఇలా మాటలు తెప్పించిందా? లేకపోతే చెల్లెలికి అన్యాయం జరుగుతుందని ముందు వెనక ఆలోచించకుండా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావా? ఒకటి మాత్రం నిజం, నేను ఊరుకోనన్నయ్య. నువ్వు ఆలోచించు. ఇలాంటి కుట్ర చేసే అవకాశం అపూర్వకి చాలా ఉంది. ఎందుకంటే అపూర్వ అత్తయ్య నీకు తెలుసు, పిన్నిని ఎన్నిసార్లు అవమానించాలని చూసిందో, నీ కుటుంబాన్ని ఎన్నిసార్లు అవమానించాలని చూసిందో నీకు తెలుసు. తెలిసి కూడా అపూర్వ మాటలు నమ్మి, అపూర్వ చూపించిన వీడియోని నమ్మావంటేనే నువ్వు ఏ స్థాయిలో మూర్ఖంగా ఆలోచిస్తున్నావో నీకే వదిలేస్తున్నాను. నిర్ణయం నీ చేతిలో ఉంటుందన్నయ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. ఇంకా గగన్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. ఇంకా వెంటనే అలా గగన్ ఆలోచనలో పడతాడు. నిజంగా భూమి తప్పు చేసే మనిషి అయితే మా ఇంటికి ఎందుకు వస్తుంది? నా పరువు తీయాలని చూసే వ్యక్తి అయితే ఎప్పుడో తీయచ్చు, కానీ పూరి పెళ్ళిని ఆపాల్సిన అవసరం ఏంటి? లేదు లేదు, నేను తప్పు చేశాను అని వెంటనే గగన్ భూమికైతే కాల్ చేస్తాడు. భూమి పాపం అలా అప్పుడే ఆలోచిస్తూ ఉంటే గగన్ అయితే కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తుంది. హలో బావా అని అంటుంది. భూమి, నేను నీతో కొంచెం మాట్లాడాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, నువ్వు తప్పు చేశావని ఆ వీడియో ద్వారా నమ్మడం అనేది నిజంగా నా తప్పే. కానీ ఒకటి, చెల్లెలి పెళ్ళి పీటలపై ఆగిపోతే ఆ విషయం నీకు ముందే తెలిస్తే నేను ఎంత బాధపడతానో నువ్వైనా ఆలోచించాలి కదా. నీకందుకే నేను ఒక అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఆ వీడియో ఫేక్ అని నాకు అర్థమవుతుంది, కానీ దీని వెనుకున్నది అపూర్వానే అని నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా నేను నిన్ను ఇంటికి మళ్ళీ తీసుకొస్తాను. అవసరమైతే మీ ఇంటికొచ్చే నేను నిన్ను తీసుకొస్తాను. ఖచ్చితంగా వస్తాను భూమి అని అంటారు గగన్. ఇంకా గగన్ మనసు మారినందుకు భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.